పవన్ కళ్యాణ్ నిన్న ఆవిర్భావ సభ జరిగింది. ఎక్కడో గుంటూరు జిల్లా ఏదో ఇప్పాక అన్న ప్లేస్లో జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, మీకు అన్ని జిల్లాల నుంచి అభిమానులు ఉన్నారు, జన సైనికులు ఉన్నారు. మీరు మీ నాయకత్వం మీద ఎంతోమంది ప్రజలు రాష్ట్ర నలుమూల నుంచి కూడా జన సైనికులు రావడం జరిగింది. మీ యొక్క నాయకత్వం గురించే వచ్చారు, వాళ్ళు మీ గురించే వచ్చారు. ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. మీరు ప్రజాకర్షణ గల నాయకులు, సమస్యలపై పోరాడతారు కానీ సమస్యలకి పరిష్కారం మట్టుకు చూపరు. సమస్యను ఎత్తుతారు, రోడ్లను బాగు చేస్తారు, ఒక రోడ్డు బాగు చేస్తారు అంతే. దాని తర్వాత మళ్ళీ అలాగే సమస్యల్ని ఎత్తి సమస్యల్ని పూర్తవ్వకుండా మీరు ఆ రకంగా వెళ్తారు. ఒక నిర్దిష్ట కార్యక్రమం అన్నది, ఒక సమస్య మీద మేము పోరాడడం, ఈ సమస్య మీద విజయం చేసి సాధించు. ఉద్దీనం శ్రీకాకుళం జిల్లా సమస్య కూడా, అంటే సమస్య ఎత్తడం వరకు ఉంటే ప్రశ్న వేస్తే సరిపోదు. ఆ వేసిన ప్రశ్నకి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా పోరాటం చేయాలి రాజకీయ నాయకులు. అంటే ఇంతమంది మీ గురించి జనం అంతమంది వచ్చి తండోపతండాలుగా మీ దగ్గరికి జనం వచ్చినప్పుడు మీరేంటండి నాకు బీజేపీ ప్రభుత్వం దిశానిర్దేశం చేయాలి అని చెప్తారు. అంటే వీళ్ళందరూ కూడా మీ నాయకత్వంలో బీజేపీ దిశానిర్దేశం చేసేంత వరకు ఆ రకంగా ఉంటారనమాట. చాలా సిగ్గుచేటు. అసలు మీరు ఇప్పటి వరకు బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే చాలా, మీకు రాష్ట్రం మీద ఉన్న ప్రేమ ఎటువంటిదో అన్నది చాలా క్లియర్గా తెలుస్తాం. బీజేపీతో పొత్తు పెట్టుకుని మీరు సాధిస్తున్నది ఏంటంటే మీ మీటింగులకు పర్మిషన్స్. మాకు ఎలాగా పర్మిషన్స్ ఎవరు మేము పెట్టుకుంటే, కానీ మీకు బీజేపీతో అధికార పార్టీతో సెంట్రల్లో ఉన్న అధికార పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మీకు పర్మిషన్స్ ఈజీగా వస్తాయి. ఆ ఒక్కడి తప్పితే మీరు రాష్ట్రం గురించి చేసిన పని ఏమన్నా ఉందా? 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపడిపోయింది. దీనికి కారణం ఎవరో మీకు తెలుసు. దీనికి కారణం రాష్ట్రంలో తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ అయినా సెంటర్ ముఖ్య కారణం. ఆ రోజున సెంట్రల్లో పార్లమెంట్లో ప్రత్యేక హోదా అంశంపై లేవనెత్తిన మహానాయకుడు వైస్ ప్రెసిడెంట్ ఇచ్చేటప్పటికి కాంప్రమైజ్ అయిపోయాడు. మీరు తిరుపతిలో ఏం మాట్లాడారో తెలుసు. పాచిపోయిన లడ్డూలు అన్నారు. మరి మళ్ళీ వెంటనే స్టాండ్ వెనక్కి తీసుకొని దానికి సపోర్ట్ చేస్తున్నారు. మీరు ప్రత్యేక హోదా అంశం మీరు పొత్తు పెట్టుకున్నప్పుడు మీ పొత్తు ఎందుకు? ప్రత్యేక హోదా సాధించని మీ పొత్తు ఎందుకు? రైల్వే జోన్ సంపాదించని మీ పొత్తు ఎందుకు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా చేయాలి అని ఒక స్టేట్మెంట్ రానప్పుడు మీరు బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు? ఇంకోటి, నేను వైసీపీకి పడే యాంటీ ఓట్లని కలిపి ఉంచడానికి కృషి చేస్తాను. ఈ అన్న బాగుందా అండి? నేను రాజ్యాధికారం వస్తాను, నేను ముఖ్యమంత్రిని అవుతాను,
ప్రజల సమస్యలు తీరుస్తాను అన్నం మానేసి నేను వైసీపీకి అగైనెస్ట్గా ఉన్న ఓట్లని చీలిపోయకుండా చూస్తాను. ఇదా మీరు జన సైనికులకు ఇచ్చే సందేశం? ఇంతకుముందు ఎలక్షన్స్లో యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు అన్నీ కూడా నా పార్టీకి తెచ్చుకుని జగన్ రెడ్డికి పడకుండా నా పార్టీకి తెచ్చుకుని తెలుగుదేశానికి చేయడానికి ఒక వ్యూహం పమ్మినారు. దానివల్ల మీరు ఓడిపోయారు, మొత్తం మీ క్యాండిడేట్లు అందరూ ఓడిపోయారు. ఎక్కడో ఒక రాజుల్లో నెగ్గినా కానీ అతను మీతో రాదు. ఇటువంటి పరిస్థితుల్లో నేను అడుగుతున్నది ఏంటంటే, మీరు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏమి సాధిస్తారు? ఏమి సాధించారు? ఏమి సాధించబోతున్నారు? ఇది మీరు నిన్న సభలో మాట్లాడతారేమో అని చెప్పి మేము చాలా ఆశతో ఎదురు చూసాం. ఈ సభతో పవన్ కళ్యాణ్ ఒక ఇండివిజువల్ లీడర్గా ఎదుగుతాడు, ఒక ఇండివిజువల్గా మాట్లాడతాడు, తన ప్రసంగాన్ని మొత్తం రాష్ట్రంలో ప్రతిబింబజేసే విధంగా మాట్లాడతాడు. నేనున్నాను రాష్ట్రానికి, బీజేపీ, కాంగ్రెస్ మొత్తం అన్ని పార్టీలకి జవాబుదారిగా నేనున్నాను, నేను నెగ్గిస్తానంటే అని అన్నం మానేసి బీజేపీ దిశానిర్దేశం చేయాలని చెప్తా ఉంటుంటే నవ్వుకుంటున్నారండి ప్రజలు. మీరు ఇక బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మీ జన సైనికులు కూడా మీరు ఓటు వేయరు. లాస్ట్ ఎలక్షన్స్ కట్టే పడుతుంది. నేను చెప్తున్నాను, ఎందువల్లంటే ఈ 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు రాష్ట్ర పరిపాలన చూశాను. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీన ఉవ్వొత్తి వచ్చిన ప్రజాగ్రహం అన్నది మనకు కనపడింది. కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా అయిపోయింది. కాంగ్రెస్ లీడర్లందరూ కూడా కనుమరుగైపోయారు. ఎదురు చూసాం. అన్ని పార్టీలు దీంట్లో భాగస్వామ్యం ఉన్న విభజనలో రాష్ట్ర విభజనలో అగ్రభాగం బీజేపీకి ఉంటుండగా తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ అన్ని పార్టీలకి కూడా ఒక మార్క్సిస్ట్ పార్టీ తప్పితే అన్ని పార్టీలు కూడా రాష్ట్ర విభజనలో భాగస్వామ్యం ఉంది. అయినా కానీ చేసింది కాంగ్రెసే అని చెప్పి కాంగ్రెస్ని ప్రజలు తుక్కు చేశారు. సరే, ఈ 8 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు మనకి ఉమ్మడి రాజధాని కింద హైదరాబాద్ తీస్తే దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఏదో చేద్దాం అనుకుని ఏమీ చేయలేక సతికిలిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. నేను వస్తే మరి ప్రజలకి స్వర్ణయుగం ఏంటో చూపెడతానన్న మనిషి, కావాలి జగన్, రావాలి జగన్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ వచ్చి ఈ రకంగా ప్రజల్ని పాలించట్లేదు, ప్రజల్ని ఇబ్బందులు పెడతాం, కొండల్ని తవ్వేసుకుంటున్నారు. ఇంకా వర్గ పోరాటాలు అన్నాయి చాలా సర్వసాధారణం అయిపోయింది. ఒక పార్టీ మేము అధికారంలో ఉన్నాం, మేము అంతు తేలుస్తామని చెప్పి ఒక్కొక్కళ్ళని జైల్లో పెట్టి ప్రతిపక్ష నాయకుల్ని ఇష్టానుసారంగా చేస్తూ ఉంటుంటే, మేము వచ్చిన తర్వాత మేము మిమ్మల్ని జైల్లో పెడతామని ఇంకో పార్టీ చెప్తుంది. న్యాయమైన పరిపాలన ఇస్తామని చెప్పట్లేదు. మీ అంతు చూస్తాం, మేము అధికారంలోకి వస్తాం, మేము తప్పకుండా మీ ఒక్కొక్కరిని మీరు చేసే అన్యాయాల్ని, అక్రమాలని మేము తప్పకుండా ఎండగడతాం, మిమ్మల్ని అందరినీ కూడా ఇదే శిక్షకు గురి చేస్తామని చెప్తా ఉన్నారు. ఇదా ప్రజాస్వామ్యం అంటే? ప్రతీకారం తెచ్చుకోవడం. నేను ప్రజలకు చెప్తా ఉన్నాను, 8 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మీరు గెలిపించండి. నేను ప్రభుత్వ ఉద్యోగులకు చెప్తా ఉన్నాను, రాజస్థాన్లో సిపిసి విధానం రద్దు చేశారు అశోక్ గెహ్లాట్. ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వస్తే సిపిసి విధానాన్ని రద్దు చేస్తుంది, ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ వస్తుంది, ఇక్కడ కూడా మీరు కాంగ్రెస్ని గెలిపిస్తే సెంట్రల్ ఖచ్చితంగా రాజ్యాంగ హోదా అంటే ప్రత్యేక హోదా అన్నది వస్తుంది. విశాఖపట్నం జోన్ వస్తుంది,
పోర్టులు వస్తాయి, విభజన హామీలన్నీ నెరవేరుతాయి. ఎందుకంటే ఈ పార్టీ ముఖ్యంగా మొన్న ఒక సెమినార్ జరిగింది, దళిత సదస్సు, దళిత వర్క్షాప్, సంవత్సరం పాటు అంట. మరి సంవత్సరం పాటు ఎన్ని రోజులు చేస్తారో తెలియదు, కానీ ఆ వర్క్షాప్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టించిన వర్క్షాప్లో దళితుల సమస్యల్ని ఎత్తుకుంటారు అనుకుంటే ఎక్కడా కూడా దళితుల సమస్యలను ఎత్తుకోవడం జరగలేదు. పాపం ఆ కమిషన్ చైర్మన్ ఉన్నాడు, పోలీసులు అన్యాయం చేస్తున్నారు, నేను అరెస్ట్ చేయమన్నా కానీ చేయట్లేదు. నీకు ఎవరయ్యా అరెస్ట్ చేయమంటే నీకు అరెస్ట్ చేస్తారు? నీ ప్రభుత్వం పెత్తందారుల తరపున ప్రభుత్వం, ఆ పెత్తందారుల ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నువ్వు ఎస్సీ చైర్మన్ తీసుకున్నావు. నేను ఇంటర్ఫీర్ అవ్వకపోతే మలకపల్లిలో వాళ్ళు కేసు కట్టగలరా? ఈరోజున రీపోస్ట్ మార్టం అడుగుతా ఉన్నాం, కాంపన్సేషను మరి కోర్టు ద్వారానే తీసుకొచ్చాం. ఎంతో దళిత సమస్యల్ని పరిష్కరించాం. ఆ దళిత సదస్సులో పాల్గొన్న నాయకులకి చిత్తశుద్ధి ఏమైనా ఉందా? అరే 3 సంవత్సరాల నుంచి ఎస్సీ కార్పొరేషన్లో, మాది కార్పొరేషన్లో కానీ, రెల్లి కార్పొరేషన్లో కానీ, సఫాయి కర్మచారి కార్పొరేషన్లో కానీ, లేకపోతే మాల కార్పొరేషన్లో కానీ డబ్బులు కేటాయించలేదు. ఈ సంవత్సరం బడ్జెట్లో చూస్తే అన్ని కులాలకి, కాపులకి, కాపు కార్పొరేషన్కి, కాపు నేస్తానికి, రెడ్ల కార్పొరేషన్కి, కమ్మ కార్పొరేషన్కి, బ్రాహ్మణ కార్పొరేషన్కి, అగ్రకులాల కార్పొరేషన్లు అన్నిటికీ కూడా అలాట్మెంట్ చేశారు ఫండ్. సంతోషం. అగ్రకులానిలో ఉన్న పేదలకి అవి ఉపయోగిస్తే మేము స్వాగతిస్తాం. కానీ కనీసం ఎవరికైతే ప్రభుత్వం అండగా నిలవాలో ఆ వర్గాలను వదిలేశారు. ఈ 3 సంవత్సరాల నుంచి ఒక్క లోన్ ఇవ్వకుండా ఉన్నటువంటి కార్పొరేషన్లు బీసీ కార్పొరేషన్లు, ఎస్సీ కార్పొరేషన్. పెద్ద ఎత్తున 57 కార్పొరేషన్లు చేశాడు బీసీ కార్పొరేషన్, ఒక్కదానికి ఒక్క పైసా లేదు. ఎస్సీ కార్పొరేషన్ని 3 విభాగాలు చేశాడు. నిన్న మంత్రి అంటాడు ఎస్సీ కార్పొరేషన్లో నిధులు కేటాయించే కారణం ఏంటంటే మాకు ఏది దళిత సప్లైన్ ఉంది కదా, సప్లైన్ నుంచి మేము నిధుల్ని కేటాయింపు చేస్తాం. నువ్వు ఆ కేటాయింపు చేసి ఇదేదో ప్రకటించు. ఎందువల్ల ప్రకటించాలంటే 3 సంవత్సరాలు నువ్వు లోన్లు ఇవ్వలేకపోయావు. ఎన్ఎస్ఎఫ్డిసి నుంచి కూడా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఒక లోన్ తీసుకురాలేకపోయావు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నువ్వు అన్ఫిట్. నువ్వు అమలాపురానికి ప్రాతినిధ్యం వహిస్తూ మరి నువ్వు అక్కడ అమలాపురం జిల్లా అంటే దాని గురించి సీఎంతో మాట్లాడిన సందర్భం కూడా లేదు. ప్రజల యొక్క సమస్యని నేను ముందు సీఎం దగ్గరికి తీసుకెళ్తాను అన్న ఒక బాసట కానీ ఒక బాసట లేదు. నువ్వేం మినిస్టర్ అయ్యా? 2 మినిస్టర్లు ఉన్నారు కోనసీమ ప్రాంతానికి చెందినవాడు, నా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. విశ్వరూపు వేడు. 3 ఎంపీలు ఉన్నారు, 4 వైసీపీ ఎమ్మెల్యేలు. మీరంతా తలుచుకుంటే ఎంతసేపు? దళిత వర్క్షాప్ అన్నది నాయడన ఒక సంఘాన్ని పంపించి ఉమెన్స్ కమిషన్ చైర్మన్ అంట, ఎస్సీ కార్పొరేషన్ కమిషన్ చైర్మన్ అంట, తానేటి వంత అంట. ఏం చేశారు మీరు మీటింగ్లు పెట్టి? కనీసం ఎస్సీలకు సంబంధించిన ఒక్క రిజల్యూషన్ పాస్ చేశారా? ఎంతమంది చనిపోయారో మీకు లెక్కలు తెలుసా? కనీసం నేను చెప్తాను రండి. ప్రతి చోటకి నేను వెళ్ళాను. దళితుల మీద జరిగిన ప్రతి దాడులకి వెళ్ళాను. ప్రతి చోట న్యాయం గురించి పోరాటం చేస్తున్నాను. అరే కేసులు మట్టుకు మీరు పెట్టేస్తున్నారు, అందరి కేసులు తీసేస్తారు, ఎస్సీ కేసులు మట్టుకు తీయరు ప్రభుత్వం. మరి ఈ ధోరణిలో ఉంటే
దీనికి ఒక దామోదరం సంజీవయ్య సభా ప్రాంగణం అని చెప్తే సరిపోదు పవన్ కళ్యాణ్ గారు. ఎస్సీ సమస్యలు ఏమవుతారు? ఎస్సీలు పడుతున్న ఒక్క సమస్య గురించి అన్నా పవన్ కళ్యాణ్ గారు మీకు తెలుసా? దామోదర్ సంజీవయ్య పేరు పెట్టుకుని ఎస్సీ ఓట్లు లాక్కుండాలనుకుంటే మీ భ్రమే అవుతుంది తప్పితే దానివల్ల ప్రయోజనం ఉండదు. ఎవరు నిజంగా పోరాటం చేస్తున్నారు? ప్రజల తరపున పోరాటంలో ఎవరు ఉన్నారు? ఎవరిని ఎన్నుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించి వెన్ను చూపకుండా సాధించి తీసుకొస్తారో అటువంటి లీడర్ గురించి ఈరోజు రాష్ట్రం చూస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీకు ఒకటువంటి లీడర్షిప్ని ఇస్తుంది. ఇచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ హక్కులన్నింటినీ, మనకు జరిగిన అన్యాయాలన్నింటినీ పూరించే ఒక నాయకుడు అన్నవాడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచే వస్తాడు, వచ్చి ఈ సమస్యలన్నింటినీ తీరుస్తాడని ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటాం. 5 రాష్ట్రాలండి. 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలు బీజేపీ ఉన్న రాష్ట్రాలు, ఒక రాష్ట్రం కాంగ్రెస్ ఉన్న రాష్ట్రం వెళ్ళింది. ఎవరికి వెళ్ళింది? పంజాబ్ ఆప్కి వెళ్ళింది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ కుంగిపోయవలసిన అవసరం లేదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓటమి గురించి విశ్లేషణ ప్రజలే చేస్తున్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి మీటింగ్ కానీ, లేకపోతే పార్లమెంట్ మెంబర్స్ మీటింగ్ కానీ, ఏ మీటింగ్ పెట్టినా కానీ ఒక్క విమర్శ చేయలేదు ఎలక్షన్స్ మీద. ప్రజాస్వామ్యం విలువలను గౌరవిస్తా ఉన్నారు తప్పితే ఈవీఎంల వల్ల నెగ్గిన వారికి పట్టం కట్టారు అని ఎక్కడ అనలేదు. ప్రజల్లో కానీ పార్టీకేయుల్లో కానీ ప్రతి చోట కూడా ఈ యొక్క విజయాలని ఈవీఎం విజయాలు అంటున్నారు తప్పితే ఇది బీజేపీ విజయాలని ఎక్కడ విశ్లేషించట్లేదు. నెక్స్ట్ ఎలక్షన్స్లో బ్యాలెట్తో జరపండి. మొత్తం భారతదేశం అంతా కూడా బ్యాలెట్తో జరపండి. పేపర్ బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ జరిగినప్పుడు అసలు సిసలైన అధికారం ఎవరికి వస్తుందో చూద్దాం. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీకు నిజంగా ప్రజాస్వామ్య విలువలు తెలుసుంటే బీజేపీకి ఎలక్షన్ కమిషన్ని తన గుప్పిట్లోంచి బయటకు వచ్చి నిర్దాక్షిణ్యంగా నిష్పాక్షపాతంగా మరి ఎలక్షన్స్ని బ్యాలెట్ రూపంలో, పేపర్ బ్యాలెట్ రూపంలో మరి ఎలక్షన్ కండక్ట్ చేస్తే తప్పకుండా సరైన ఫలితాలు వస్తాయి. ప్రజల యొక్క గుండె చప్పుడు ఏంటి అన్నది ఆ రోజున బ్యాలెట్ ద్వారానే నిరూపితం అవుతుందని నేను చెప్తా ఉన్నాను. ఈ యొక్క ఎలక్షన్స్ గొప్ప ఎలక్షన్స్ అని నేనేం భావించట్లేదు. ఒకళ్ళకి ఇస్తే 4 మనం తీసుకోవచ్చు. కూతుర్ని బలిస్తే 4 సీట్లు తీసుకోవచ్చు హైదరాబాద్లో, తెలంగాణలో. బలిచ్చేశాడు, తెలుసు. అందు గురించి అతని మీద అన్యాయాలు ఉంటాయంటున్నారు. ఎవరి వల్ల నెగ్గింది? ఎలా నెగ్గింది? ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్తా ఉన్నాను బ్యాలెట్ పేపర్స్ గురించి. 2014లో ఎలక్షన్స్ రిజల్ట్స్ రాకముందు చంద్రబాబు నాయుడు ఆయన రిగ్గింగ్ జరిగింది, ఎలక్షన్స్ సరిగ్గా జరగలేదు, ఈ ఎలక్షన్స్ని మేము గుర్తించాం అని చెప్పి చాలా నిరాశగా మాట్లాడుతుంటే మోడీ ఫోన్ చేసి నువ్వు నెగ్గుతున్నావు రేపు అని ఎలా చెప్పగలిగాడో చెప్పండి. ఈ మాట అందరికీ తెలుసు.
ఈ మాట చంద్రబాబు నాయుడుతో మోడీ అన్నాడో లేదా అని అన్ని పేపర్లో వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎలక్షన్స్కి మోడీ నువ్వే ముఖ్యమంత్రి అవుతున్నావు, నువ్వే నెగ్గుతున్నావు అని ఎలా చెప్పగలిగాడు? దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏవి ఎలక్షన్స్ జరుగుతున్నాయి అన్నది. కాబట్టి బ్యాలెట్ పేపర్ ద్వారా చేయడానికి నేను సుప్రీంకోర్టుకు కూడా నేను వెళ్తాను. ఖచ్చితంగా అదేంటో చూసుకున్న తర్వాతే ఎలక్షన్స్ జరుగుతాయని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.